తీసుకుంటున్నాను. నమస్కారం. నా మిత్రుడు దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక గత 7 సంవత్సరాలుగా చక్కగా తీసుకొస్తున్న ఎంవీఆర్ శర్మ ఇంత సభలో ఇంత కష్టపడి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చిన రచయితని అలాగా వదిలేయడానికి వీల్లేదు అని చెప్పి దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక పక్షాన ఆ గౌరవ సంపాదకులు, ఆ పత్రిక గౌరవ సంపాదకులు ఆర్వివి కృష్ణారావు గారు మన రాజగోపాల్ని సన్మానిస్తున్నారు. తెలుగులో హాస్య వ్యంగ్య రచనలు కనీసం సమకాలీన పత్రికల్లో చాలా తక్కువగా వస్తున్నాయని చెప్పి నేను పత్రికలను చాలా లోతుగా చూస్తుంటాను కనుక గట్టిగా చెప్పగలను. మనం ఎంతసేపు మీరు ఎవరైనా కూడా ఈ హాస్య వ్యంగ్య రచనల గురించి మాట్లాడాలని కానీ మనం సాక్షి ఉపన్యాసాలు, మన అమ్ముళపూడి వారి బుడుగు, లేకపోతే ఇట్లాంటివి కొన్ని 3-4 కాంతం గారి కథలు, మునిమాణిక్యం వారి ఇట్లాంటి వాటి గురించే మాట్లాడుతూ ఉంటాము. ఇటీవలి కాలంలో కూడా పత్రికల్లో హాస్య శీర్షికలు లాంటివి నిర్వహించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఎందుకంటే ఈ పత్రికా రచన కళాశాలల్లో మనం ఈ తరగతిలో బోధించేటప్పుడు వీటిని గురించి చెప్పవలసిన అవసరం ఉంటుంది కనుక వాటిని కొంచెం అధ్యయనం చేసి చెప్పడం అనే అలవాటు కనుక నేను చెప్తున్నాను. సరదాకి ఆ పుస్తకంలో అచ్చైన వ్యాసాలన్నీ కూడా నేను చదివాను. ఏదో ఒకటి అలా ఎప్పుడైనా మిస్ అయితే అయ్యానేమో కానీ తెలియదు. కానీ ఎందుకంటే హాస్యం అంటే నాకు ఇష్టమే, వ్యంగ్యం హాస్యం రెండు ఇష్టమే. మా రాజా హాసం పత్రిక చాలా కాలం నిర్వహించారు. ఆ నిర్వహించినంత కాలం దాదాపుగా ప్రతి సంచికను నేను చదివాను. చదవడం అలవాటు. అమర్ చెప్పినట్టు జర్నలిస్టులకు రాయడం కూడా అలవాటు ఉండాలి. వారి వారి రంగాలకు సంబంధించిన అంశాల మీద వారు పుస్తకాలు రాయడం, ప్రచురించడం. ఇదివరకు పుస్తక ప్రచురణ అనేది చాలా ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు కొంచెం జర్నలిస్టుల పుస్తకాలను కూడా ప్రచురించే వాళ్ళు ముందుకు వస్తున్నారు కనుక మనం చూస్తాం. మనం అమెరికాలో జర్నలిస్టుల గురించి చరిత్ర చూస్తుంటే ప్రతి వాళ్ళు 2-3 పుస్తకాలు, అంటే వాళ్ళు వృత్తిధర్మంలో భాగంగా రాసిన వాటిని కూడా పుస్తకాలుగా తీసుకురావడం అనేది ఇక్కడ కూడా చాలామంది చేశారు. అవి ఎంతవరకు ఉపయోగపడతాయి జనానికి అనేది వేరే విషయం, అంత పక్కన పెడదాం. కానీ ఆ రాయడం, ప్రచురించడం చాలా అవసరం. అందులో ముఖ్యంగా ఈ వ్యంగ్య హాస్య రచనలు, దీంట్లో ఇంకో గమ్మత్తు ఉంది, మీ అందరికీ తెలిసిన విషయం, నేనేమి ప్రత్యేకంగా చెప్పడం లేదు. ఈ హాస్య శీర్షికను 7 ఏళ్ల పాటు కొనసాగించడం అనేది చాలా కష్టతరమైన పని. ఎంత అవగాహన ఉన్నా, ఎంత పరిశీలన ఉన్నా, ఎంత చురుకుదనం ఉన్నా, ఎంత మెరుపు మనిషిలో ఉన్నా దాన్ని అట్లా నిరంతరంగా కొనసాగించడం అనేది చాలా కష్టమైన పని. అది సామాన్యమైన పని కాదు. ఇప్పుడు దీంట్లో దాదాపు 3-4 ఏళ్ల వ్యాసాలన్నీ కూడా ప్రచురించారు. అంత పెద్ద పుస్తకం తీసుకొచ్చారు. నాకు చాలా సంతోషం. అప్పుడు చదివినప్పుడు కూడా దీంట్లో మనకు గమ్మత్తుగా ఉంటుంది. ఏమిటంటే ఈ హాస్య రచనల్లో మనం మెరుపు ఉంటుంది, కోసం మెరుపు ఉంటుంది, వ్యంగ్య విమర్శలు ఉంటాయి. అప్పుడప్పుడు ఎవరైనా కొన్ని ఆ చిన్నదానికి కూడా నొచ్చుకునే వాళ్ళు ఉంటారు. అయితే మనం రాసేవాడిలో మనకు దీంట్లో పెద్దలు చెప్పారు, సదుద్దేశంతో రాస్తాం, దురుద్దేశం అనేది ఉండదు. భాష అందుకు అనుగుణంగా ఉంటుంది. అందుచేత అది చమత్కారంగా ఉంటుంది. అందరినీ ఎవరి గురించి అయితే మనం విమర్శ చేసామో, వ్యంగ్యం విసురులు విసిరామో, వాళ్ళు కూడా చదివి ఆనందించేంత చాలా చక్కగా ఉంటుంది. ఆ కృషిలో మనవాడు సక్సెస్ అయ్యాడు. చక్కటి, నేను చెప్పాలంటే నిజంగా ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా చదవడానికి కారణం ఏమిటంటే నేను ఒక విధమైనటువంటి ఫ్యాన్ అయిపోయాను అనమాట ఆ శీర్షిక నడిచేంత కాలం. సో ఆ విధంగా అటువంటి దాన్ని వాళ్ళ పుస్తకంగా తీసుకొస్తే ఇంకో గమ్మత్తు ఉంటుంది దీంట్లో. ఇట్లాంటి రచనల్లో ఏమిటంటే ఒకసారి చదివి మళ్ళీ ఇంకా చదవాల్సిన చదివాం కదా ఆ పుస్తకం అన్నట్టు కాదు. ఇది మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు.
ఈ పుస్తకం ఇంట్లో ఉంటే ఎప్పుడైనా మనకు తీరికుండి ఏమి తోచకపోతే మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ చదవచ్చు, మళ్ళీ ఆనందించవచ్చు, మళ్ళీ నవ్వు వస్తుంది, మళ్ళీ ఆ అనుభూతి కలుగుతుంది. అందుచేత ఇటువంటి చక్కటి పుస్తకాన్ని ప్రచురించి ఆవిష్కరించిన సహజ పబ్లికేషన్స్ వారికి, అందుకు కారణభూతున్నటువంటి మా రాజశేఖర్ను కూడా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. నేను రాజగోపాల్ అనుమతి లేకుండా మరొక పని చేయబోతున్నాను. అటు హాస్యాన్ని ఇటు సంగీతాన్ని సమదృష్టితో చూసి హాసం పత్రిక ద్వారా మనందరికీ సుపరిచితులైన హాసం రాజా గారు సోదరుడిగా కాదు, హాస్యాన్ని పండిస్తున్న మంగు రాజగోపాల్ గారికి అభినందన పూర్వకంగా దండిస్తారు. అనుకోని ఆనందం, ఎదురు చూడని క్షణం. ఒక్కసారి ఇది కుటుంబమైన పరమైన ఫంక్షనా, వృత్తిగతమైన ఫంక్షనా, వ్యక్తిగతమైన ఫంక్షనా, అసలు అన్నీ కలగలిసిన ఒక అమూల్యమైన క్షణాలు ఇవి నాకు. ఎందుకంటే వృత్తిలో చాలా తక్కువగా ఇందాకలే రామచంద్రమూర్తి గారు కల్పించినప్పుడు ఎలా ఉన్నామంటే జాబ్ సాటిస్ఫాక్షన్ నేను చూసుకుంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఏముంటుందండి, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అని చెప్పడం జరిగింది. ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా తక్కువ క్షణాలు దొరుకుతుంటాయి మన జర్నలిస్టులకి. అది రామచంద్రమూర్తి గారి ఎడిటోరియల్షిప్లో వార్తలో ఆపాత మధురం రాసినప్పుడు నాకు దక్కింది. తర్వాత హాసం పత్రిక నిర్వహిస్తున్నప్పుడు దక్కింది. మా టీవీలో అప్పుడప్పుడు దక్కుతోంది. కానీ ఇవాళ నాకు పూర్తిగా దక్కింది. ఎందుకంటే ఏ రంగంలో నుంచి చూసుకున్నా నేను అభిమానించే జర్నలిస్టులు, పనిచేసిన జర్నలిస్టులు, తర్వాత నా కుటుంబ సభ్యులు అన్నీ ఒక్కసారి వచ్చేసాయి అన్నమాట. ఇది అందుకే ఏ రకమైన ఫంక్షన్ నాకే తెలియట్లేదు. ఈ ఫంక్షన్లో పాల్గొనడం, పాలు పంచుకోవడం ఒక విధంగా, అంటే ఇది చెప్పచ్చో చెప్పకూడదు, ఈ కవర్ పేజీలో కొంత నా ప్రమేయం కూడా ఉండడం, అంటే బాపు గారిని ద్వారా చేయించడంలో. ఎందుకంటే ఆయన ముళ్ళపూడి గారు పోయారన్న బాధలో ఏం చేస్తున్నారో చేయట్లేదు. రామరాజ్యం పూర్తయిన తర్వాత చాలామందికి దూరంగా ఉండి ఆయన చాలా మొహమాటానికి చాలా దగ్గరగా ఉంటారు. మామూలుగా ఒకసారి బాపు రమణ గురించి నేను అన్నమాటే ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిపోయింది. థర్డ్ పర్సన్ ఈజ్ ఎ క్రౌడ్ ఫర్ దెమ్ అని. మూడో వ్యక్తి ఉంటే వాళ్ళకి పెద్ద ఇదిగా ఉంటుంది. అటువంటి దానిలో పరిస్థితిలో ఒకరిని కోల్పోయి ఒక్కడే ఉండి మన ఎన్టీ రామారావు గారు బాపు గారి గురించి చెప్పినప్పుడు ఆయన ఒక్కడే పని చేయగలరు, ఈ పని చేయగలరంటే ఆయనకి అసిస్టెంట్ కూడా ఇవ్వలేదంట. బాపు గారు ఒక్కడే పాపం పని చేసుకుంటూ కూర్చున్నారు. అలాంటి ఒంటరి క్షణాలు అనుభవిస్తున్న బాపు గారు అడగగానే వెంటనే వేసి ఇవ్వడం నిజంగా నాకు నేను ఇద్దరం థ్రిల్ అయిపోయాం. అసలు వేస్తారో వేయరో అడగ తప్పనిసరి పరిస్థితి. రమణ గారు పైగా ముడిపూడి వెంకటరమణ గారి సంవత్సరికాలు వస్తున్నాయి అని చెప్పిన తర్వాత కూడాను ఆయన్ని కూడా రావడానికి అడిగాం. ఆయన సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత ముడిపూడి వర గారిని అడిగితే అసలు సంవత్సరాలు కూడా ఎవరికి తెలియకుండా ఇంట్లోనే పెట్టేసుకుంటున్నామండి, మీకు తెలియదు ఉంది, నాన్నగారికి ఇష్టం లేదు, బాపు గారికి ఇష్టం లేదు, ఇది కేవలం మా ఇంట్లో ఫంక్షన్ ఇది అని చెప్పి వరగారు కూడా అక్కడ సాయిబాబా షూటింగ్లో ఉండి అక్కడికి వచ్చేసి వెళ్ళిపోయారు. అలాగా జరుగుతున్న ఈ సమయంలో ముడిపూడి వెంకటరమణ గారి సంవత్సరకాలకి దగ్గరలో ఈ పుస్తకాలు తీసుకురావద్దని ఆల్మోస్ట్ పగలు రాత్రి అక్కడ పని చేసుకుంటూ కూడా విపరీతమైన మానసికమైన ఒత్తిడి అనుభవించాడని నాకు తెలుసు. ఎందుకంటే మామూలుగానే తన సిన్సియారిటీ నాకు తెలుసు ఎలా చేస్తాడన్నది. అటువంటి టైంలో మనం కల్పించుకోకుండా దూరంగా ఉండడం బెటర్. ఒకసారి కల్పించుకుంటే కూడా చిరాకు వస్తుంటుంది. సరదాకి నిజానికి ముళ్ళపూడి వెంకటరమణ గారి ముందు మాట కానీ లోపలున్న విషయాలు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను దీంట్లో చాలా సందర్భాలలో సరదాకి అనేది సరదాకి రాసింది కాదు అని చాలాసార్లు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని వ్యాఖ్యానాల వల్ల కావచ్చు, లేకపోతే పాత్రల్ని అట్లా మాట్లాడించడం వల్ల కావచ్చు, వీటి వల్ల కావచ్చు, కానీ ఇది సరదాకి రాసిందని చాలామంది అనుకున్నారు. కానీ ఒకసారి మాత్రం నేను ఆయనను చాలాసార్లు ఇది సరదాకి కాదు, వెరీ సీరియస్ రైటింగ్, అంటే ఆ వర్తమాన పరిస్థితుల మీద, ఆ వారంలో జరిగిన పరిస్థితుల మీద ఒక సీరియస్ కామెంట్ లాగా నాకు అనిపించింది అని చెప్పి ఆయనతో షేర్ చేసుకున్నాను. ముఖ్యంగా మాధవ్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు నేను ఒక ఐటెం రాశాను ఆంధ్రజ్యోతిలో.
ఫస్ట్ పే ఐటమ్. నా జర్నలిస్ట్ జీవితంలో ఆ ఐటమ్కి వచ్చినన్ని ఫోన్లు, ఆ ఐటమ్స్కి వచ్చినన్ని ప్రశంసలు ఎప్పుడూ రాలేదు. చనిపోయిన మహారథి నుంచి మొదలుకుంటే చాలామంది ఫోన్ చేసినారు. ఎందుకంటే మాధవ్ శవము దాదాపుగా 5-6 రోజులు ఫారెస్ట్లో ఉండింది, దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అమానవీయంగా అమానుషంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ శవాన్ని కుళ్ళబెట్టి తీసుకొచ్చింది. ఆ శవం పెద్దపల్లి అయినది, ఆ పెద్దపల్లికి పోయింది. దీని మీద రాజగోపాల్ ప్రతిస్పందన ఉంది. ఈ రాజగోపాల్ ప్రతిస్పందన అంటే మనం సరదాకి అని పేరు పెట్టినారు కాబట్టి వ్యంగ్యం ఉంటుంది, లేకపోతే ఆ పాత్రలతోటి వ్యంగ్యం పలికిస్తారు. జానారెడ్డిని షా అని పలికిస్తారు, సినిమా చూస్తాడని పలికిస్తారని అనుకుంటాం. కానీ ఆ 3 దృశ్యాలు, ఒక 3 దృశ్యాలను రాసినాడు ఆయన. ఈ 3 దృశ్యాల్లోనూ మొట్టమొదటిది మాధవ్ దృశ్యం. ఎన్కౌంటర్ జరుగుతుంది, ఆ ఎన్కౌంటర్ మీద కామెంటు ఎట్లా జరుగుతుంది, కొంతమంది నక్సలైట్లు ఉంటారు, తర్వాత పోలీసులు, గ్రేహౌండ్స్ పోలీసులు వాళ్ళ బుల్లెట్లు దూసుకుపోవడం ఇవన్నీ. కానీ దాని తర్వాత వచ్చిందే శవం కులిపోయిన స్థితి, ఇవన్నీ రాసినాడు. అట్లాగే పాత బస్తీలో జరిగిన ఒక లాకప్ ఎన్కౌంటర్ గురించి, లాకప్ డెత్ గురించి. మూడోది అదే జైల్లో ఇక్కడున్న రాజ్యాంగం లేదా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలతో ఉండే మొద్దు సీని ఇట్లాంటి వాళ్ళ గురించి రాసినాడు. ఈ మూడు దృశ్యాలు, ఒక రాష్ట్రం, రాజ్యాంగ యంత్రము, రాష్ట్ర ప్రభుత్వము, 3 దృశ్యాలు సరదాకి. ఈ సరదాకిలో కామెంట్స్ అంటే జానారెడ్డి కావచ్చు, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళ మీద. ఇది నాకు సరదాకి అనిపించలేదు, అప్పటి వర్తమాన స్థితి అని అనిపించింది. సరదాకి రాసినాడు, ఆ ఫామ్లో ఉన్నది అది సెటైర్ లాగా ఉంది. కానీ ఇది సెటైర్ కాదు, ఈ సెటైర్ ఒక బ్లాక్ కామెడీ అని అనుకుని ఆయనతోటి నేను షేర్ చేసుకున్నాను. చాలా వరకు మొత్తం అంటే రాజకీయాలు కావచ్చు, కేసీఆర్ని తీసుకోవచ్చు. కేసీఆర్ అప్పుడు కొంచెం సెన్సిటివ్గా ఫీల్ అయ్యేవాడు, మాతో షేర్ చేసుకునేవాడు. డెస్క్లో ఉన్న వాళ్ళం కాబట్టి మరి కేసీఆర్ మీద రాస్తున్నాయి వల్ల ఇట్లా రాసినా పర్వాలేదా అని అడిగేవాడు. అంటే ఆ సెన్సిటివిటీ అయితే మెయింటైన్ చేసేవాడు. సరే చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి అంటే బారాకున్ మాఫ్ అనుకోండి, ఎవరైనా ఏమైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కానీ కేసీఆర్ అంటే కొంచెం సెన్సిటివిటీ ఉంది కాబట్టి దాని మీద రాసి ఎప్పుడు మాతో షేర్ చేసుకున్నాడు. ఇట్లాంటి మొత్తం కూడా ఒక వర్తమాన చిత్రణలాగా మొత్తం 4 ఏళ్ల పాటు అప్పుడున్న మొత్తం రాజకీయ స్థితి కానీ, తర్వాత ఈ రాజకీయ స్థితిలో జరుగుతున్న అన్ని విషయాల మీద వ్యాఖ్యానాలు ఉన్నాయి దీనిలో. నిజానికి సరదాకి కాకుండా నాలాంటి వాళ్ళు, నేను రెగ్యులర్గా ఈ కాలం చదివినాను. ఈ కాలం రెగ్యులర్గా కూడా ఒక వర్తమాన సామాజిక స్థితి మీదనే ఉండింది. ఆంధ్రజ్యోతిలో ఇతర కాలమిస్టులు, మిగతా వాళ్ళు ఎడిట్ పేజీలో రాసే కాలమిస్టులు ఎంత సీరియస్గా రాసినారో, ఆ వర్తమాన స్థితిగతుల మీద, అప్పటి పరిస్థితుల మీద, అప్పుడున్న స్థితి మీద ఎంత సీరియస్గా రాసినారో అంత సీరియస్గా ఈ విషయాల మీద ప్రస్తావన ఉంది. అది నాకు చాలా ఆకర్షించిన అంశం. అదే దీంట్లో ఓ హెన్రీ కథల్లాగా కొసమెరుపు ఉండడం, సరే వ్యంగ్యంలో కొసమెరుపు ఉండడం అనేది ఎప్పుడైనా అవసరమే. అంటే ఒక సిచ్యువేషన్ని రాసి ఆ సిచ్యువేషన్ నుంచి కొసమెరుపు అనేది ఒకటి మెరిపించడం అనేది రాజగోపాల్ గారి లక్షణం. నిజానికి మంచి రాతగాడు, ఆయన ఎందుకో ఎక్కువ రాయలేకపోయినాడేమో, ఒక కాలం మాత్రం రాసినాడు. అది కూడా దీంట్లో నాకు బాగా తెలుసు, వసంతలక్ష్మి గారి పాత్ర కూడా కొంత ఉండి ఉంటుంది, ఆమె ఒత్తిడి. ఎందుకంటే ఆమె తన రాయించుకునడానికి చేసిన ఒత్తిడి కూడా ఉండి ఉంటుంది. మాకు తెలుసు, డెస్క్లో ఉండి ఈ పనంతా చేసుకుంటూ 22 జిల్లాల నుంచి వచ్చే వార్తల్ని చూసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఆయన రాసినాడు. కాలమిస్టుకు ఉండే ఒత్తిడి ఎట్లా ఉంటుందో కాలమిస్టులకు మాత్రమే తెలుస్తుంది. దీని మీద అమర్ కాలమిస్టే, మూర్తి గారు కాలమిస్టే, తర్వాత వరదాచారి గారు కాలం రాసిన. షుగర్ ఉన్న వాళ్ళకి ఆ ఒక్కరోజు షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అట్లా తప్పన ఉంటుంది, ఈ కాలం రాయాలి అన్నాడు. సబ్జెక్ట్ తోచదు, ఈ సబ్జెక్ట్ని ఎట్లా డీల్ చేయాలనో తెలియదు, దాంట్లో ఏమన్నా కొత్తగా చెప్పాలన్నా లేదా తెలియదు. భాష ఒకటి, భాష అదివరకే అరిగిపోయిన రికార్డ్ అయి ఉంటుంది. భాష అనేది ఎంత కాదన్నా పరిమితమైందే, మీ భావాలు ఉంటాయి కానీ భాష పాతదే అయి ఉంటుంది. తర్వాత కాలంను మీరు నడిపిస్తున్న తీరు ఒకటి ఉంటుంది. ఈ కాలంను ఎప్పటికీ అట్లాగే నడిపించాలనుకుంటారు. అహో అని పొగిడిన 10 మంది ఫోన్లు చేసిన వాళ్ళే ఒక్క ఫోను రాకుండా అన్నాడు చింతగా ఉంటుంది, అసలు ఇది నచ్చనట్టున్నది ఎవరికి అని. కాలం అని ఫోన్ చేసిన వాళ్ళే తెల్లారి ఏం రాసినావు ఎట్లా బాగాలేదు అని అంటారు. ఇంతకుముందే మూర్తి గారు అంటున్నారు పోయినసారి కాలం బాగుంది, ఈసారి మామూలుగా ఉంది అని. అంటే ఇట్లాంటి అన్నీ కూడా ఒక కాలమిస్ట్ మీద ఒక ప్రభావం చూపెట్టి అంశాలు. కాలమిస్ట్ అనేవాడు అంత సులభమైన వాడు కాదు, రచయిత అనేవాడికి సులభం ఉండదు, ఎందుకంటే అతనికి డెడ్ లైన్ ఉండదు. ఆ డెడ్ లైన్ ఉండడము అనేది అతి ముఖ్యమైన అంశంగా కాలంలో తీసుకోవాలి. పరిమితులు ఉంటాయి, అప్పటికి అరకొర తెలిసే అవకాశం ఉంటుంది, కొన్ని సందర్భాలలో హడావుడిగా రాయాల్సి వస్తుంది, అప్పటికే అనుకున్నది పాతబడిపోయే అవకాశం ఉంటుంది ఒక వారంలోనే.
మొదలు సోమవారం నాడో మంగళవారం నాడో అనుకుంటే శనివారం నాడు వేరే అనుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి అన్ని సమస్యల వల్ల ఒక కాలంను సుదీర్ఘకాలం నిర్వహించడం అనేది కత్తి మీద సామే. అదంత సులభమైన విషయం ఏమి కాదు. మన దగ్గర పత్రికా రంగ చరిత్రలో చెప్పుకోవాలంటే చలసాని ప్రసాదరావు తప్ప అంత సుదీర్ఘకాలం పాటు ఒక కాలాన్ని నిర్వహించిన వాళ్ళు చాలా తక్కువ. కాలం నిర్వహించడము, ఒక ఏడాది తర్వాత మళ్ళీ మానేయడం, తర్వాత ఏడాది తర్వాత మొదలు పెట్టడం, ఇట్లాంటివన్నీ అంటే కాలం రాస్తున్న వాళ్ళందరూ కూడా. ఇప్పుడు కె శ్రీనివాస్ ఉన్నాడు, ఆయన కాలం ఇంటెన్సిటీ తోటి రాస్తాడు. కొంచెం అది వెతుక్కోవాలంటే చాలా కష్టం. ఒక సబ్జెక్ట్ దొరకాలి, తర్వాత దాన్ని అల్లుకుంటూ పోవాలి. ఇవన్నీ కూడా ఉంటాయి, పరిమితులు కూడా ఉంటాయి, స్పేస్ పరిమితులు ఉంటాయి. మీరు చెప్పిందంతా చెప్పడానికి చేయడానికి ఉండదు, ఇవన్నీ ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితులలో కూడా రోజువారీ పనిలో తను బిజీగా ఉన్నప్పటికీ, రోజువారీ పనిలో తలమునకలై ఉన్నప్పటికీ, మేము ఆయన బుర్ర తింటున్నప్పటికీ, ఎందుకంటే అక్కడ ఉన్న రోజులు రాజగోపాల్ గారి బుర్ర మీరు వేరే రకంగా తిన్నాం. ఎందుకంటే ఆయన చేసిన పని ఆయనకు అర్హతకు తగ్గ పని కాదని మాకు బాగా తెలుసు. ఎందుకంటే సెంట్రల్ డెస్క్లో పనిచేసినారు ఆయన, కానీ అంతకుముందు ఎడిటర్గా పనిచేసిన ఆయన వచ్చి మా దగ్గర ఉన్నారు. అవన్నీ కూడా ఆయన మీద ప్రభావం ఉండే అవకాశం ఉంది, కానీ ఆయన ఎన్నడూ కూడా బయటపడలేదు. మాతోటి చాలా సరదాగా హాయిగా ఉన్న మనిషి రాజగోపాల్ గారు. ఒక రకంగా ఈ పుస్తకం ఇంతకాలం వచ్చిన ఒక కాలంలని వెలువరించడం ఒకటైతే, 5-6 ఏళ్ళ అనుబంధంలో ఆయనతో మాకున్న అనుబంధం, మేము ఎప్పుడు పాజిటివ్గానే ఉన్నాం, ఎప్పుడు గొడవలు పడలేదు. ఎందుకంటే డెస్క్లలో అన్నీ ఉండే అవకాశం ఉంది, కానీ మేము కలిసిమెలిసి పనిచేసుకున్నాం. కాబట్టి ఈ పుస్తకం సందర్భంగా ఒక కాలమిస్ట్గా, సక్సెస్ అయిన కాలమిస్ట్గా, నిజానికి ఇంత పాపులర్ కాలం, అప్పుడు ఇది వెలువడిన కాలంలో ఇంత పాపులర్ కాలం, ఆంధ్రజ్యోతిలో ఇది పాపులర్ కాలం, అన్నిటికన్నా పాపులర్ కాలం సరదాకి. దీన్ని ప్రచురిస్తున్న సందర్భంగా రాజగోపాల్ గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది